ఈ ప్యాక్ పోయి ఫ్యామిలీ ప్యాక్ వస్తుంది. నా మాట విని పెళ్లి చేసుకో పార్ట్నర్. ఇప్పటికే నిన్ను నన్ను కజిన్ బ్రదర్స్ అనుకుంటున్నారు. ఇంకో కొన్ని రోజులు పోతే నేను నీకు సొంత తమ్ముళ్ళ కనిపిస్తాను. నోరు మూస్తావా? నువ్వు నీ చెత్త బాగుడు. ఏ యాంగిల్లో మనం బ్రదర్స్ లో కనిపిస్తాం? నా హైట్ ఏంటి, నీ హైట్ ఏంటి? నా స్కిన్ ఏంటి, నీ స్కిన్ ఏంటి? అది నా లుక్కి నీ లుక్కి ఏమన్నా సంబంధం ఉందా? యూ ఫూల్. వెళ్ళి అద్దంలో చూసుకో. ఏదో ఎలుకబంటి పారిపోయి వచ్చిందనుకొని నువ్వే భయపడతావు. చాలు చాలు. పెళ్లి చేసుకోమని చెప్పినందుకు నా మీద నాకే విరక్తి కలిగేలా డిస్క్రైబ్ చేయాలా? ఛీ, నా బ్రతుకు. నీ గోల ఆపుతావా? రాకేష్, గౌరీ మాయల పెళ్లిళ్ళు జరగబోతున్నాయని శంకర్కి తెలిసిపోయింది కాబట్టి పెళ్లిళ్ళు ఆపడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తాడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. శంకర్ని తక్కువ అంచనా వేయకూడదు. నాకేం భయం లేదు తాతయ్య, నువ్వున్నావు కదా. చూడు, పేరు శంకరైనా అతను ఆర్యవర్ధన్. అతన్ని ఎదిరించడం ఎవరి తరం కాదు. అందుకే కుట్రతోనే అతన్ని ఓడించాలి. ఆర్యవర్ధన్ ఆలోచనల్ని అంచనా వేయలేం. ఎప్పుడు ఎలా అటాక్ చేస్తాడో తెలియదు. అందుకే జాగ్రత్త. ఏంట్రా పులి బొమ్మన సూట్ పట్టుకొచ్చారు? కొంపదీసి మీ ఇద్దరు పులులమని ఫీల్ అవుతున్నారా ఏంటి? మేం పుల్ల వెంటనయ్యా, నువ్వే పులివి. అబ్బో, అర్థమైంది రోయ్. మీ పెళ్లిళ్ళు జరగట్లేదని చెప్పి నా చేత ఈ పులి వేషం వేయించి ఏ శ్రీశైలం అడవుల్లోనో వదిలేద్దాం చూస్తున్నారా? అదేం లేదన్నయ్య. మరి లేకపోతే ఈ కోట్ నీకోసమే అన్నయ్య, తీసుకో. నా కోసమా? ఏదో తేడా కొడుతుందిరా. మీరు నా కోసం ఈ సూట్ తీసుకురావడం ఏంటి? లేదు, స్పెషల్ గా పంపించారు. ప్రేమతో పంపించారు. ఎవరు? మీ ఫ్యాన్స్ అన్నయ్య. కాదు, డై హార్ట్ ఫ్యాన్స్. ఫ్యాన్సా? ఈ ఫేస్ కి ఫ్యాన్స్ కూడా ఉన్నారా? సరిగా అడ్రస్ చెక్ చేశారా లేదు చూడండి రా. అన్నయ్య, నీకు అంటే ఆర్యవర్ధన్ గారికని అర్థం. అంటే అన్నయ్య, అది ఆర్యవర్ధన్ గారంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి కదా. ఎంతో మందికి ఆయన ఇన్స్పిరేషన్. బిజినెస్ లో ఎదగాలనుకున్న యూత్ కి రోల్ మోడల్. కుటుంబాన్ని ఐకమత్యంగా నడిపించే ఫ్యామిలీ మ్యాన్ వరకు అందరికీ ఆయన ఇన్స్పిరేషన్. నువ్వు ఈ సూట్ వేసుకుంటే హీరోలా ఉంటావు. వాళ్ళు ఎలా అయితే ఊహించుకొని ఈ సూట్ డిజైన్ చేపించి నీకు పంపించారో గాని నువ్వు ఇది వేసుకుంటే మాత్రం ఒక టైగర్లా ఉంటావన్నయ్య. అన్నయ్య, ఏంటన్నయ్య ఆలోచిస్తున్నావు? ఏ బంధంలో అయినా చిన్నపాటి స్వార్థం ఉంటుంది. కానీ ఏమీ కాని ఒక మనిషిపై ఇంత ప్రేమని అభిమానాన్ని పెంచుకున్న వీళ్ల ప్రేక్షక బంధం అన్ని బంధాలకి అతీతం రా. వాళ్ళకి 6 అక్షరాల థ్యాంక్స్ చెప్పడం కంటే 2 అక్షరాల ప్రేమను పంచితే చాలు. వాళ్ళ ఆనందానికి అవధులుండవు. ఇంతమంది అభిమానం, ప్రేమను సంపాదించుకున్న ఆర్యవర్ధన్ గారు ఎంతో అదృష్టవంతులురా. వీళ్ల మధ్యన ఉన్నది వీడని బంధం, 1000 జన్మల బంధం. వీళ్ళకి ఆర్యవర్ధన్ ఎప్పటికీ గుర్తుండడమే కాదు, గుండెల్లో నిలిచిపోతాడు. ఆ చప్పుడు కేవలం ఆర్యవర్ధన్కి మాత్రమే వినిపిస్తుంది. నిజంగా ఆయన మీద వీళ్లకున్న ప్రేమ ఎంతో మధురం. మీకింకా అర్థం కాలేదా సార్? ఇదంతా రాకేష్ గడి పన్నాగం. మాయాని అభయ్కి దూరం చేసి తీసుకుపోయాడు. గౌరీ మేడంని, ఆవిడ చెల్లెల్ని కూడా వాళ్ళ బాబాయ్ తీసుకువెళ్ళిపోయేలా చేశాడు. మీరెక్కడ వాళ్ళని మళ్ళీ కలుపుతారోనని మీకు ఆలోచించుకునే టైం కూడా లేకుండా సమస్యలు సృష్టిస్తున్నాడు. అభయ్ సండే సార్ ఆఫీస్లోనే ఉన్నారు కదా? ఉన్నారు సార్. రాకేష్ గడు ఏదో ప్లాన్ చేస్తున్నాడు బాబాయ్. వాడే ఫోన్ చేశాడు. మాట్లాడండి సార్. హలో. ఏంటి శంకర్, నీ వాయిస్ లేదో డల్నెస్ కనిపిస్తుంది.
ఆఫీస్లో ఐటీ రేట్ జరుగుతున్నాయనే న్యూస్ తెలిసిపోయిందా? అరే రే, అసలే అభయ్ మాయాల పెళ్లి జరిపించాలనుకుని ఫెయిల్ అయ్యావు. నీ తమ్ముళ్ళు ప్రేమిస్తున్న అమ్మాయిలు కూడా దూరం అయిపోయారు. ఇంకా నీకెంతో ఇష్టమైన గౌరీ కూడా నీ దగ్గర నుంచి వెళ్ళిపోయింది. దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంటే నువ్వు మాత్రం ఎన్నం తట్టుకోగలవు? పాపం కదా. అంతలోనే ఈ ఆఫీస్ గొడవ ఒకటి. ఇప్పుడు అభయ్ జెండల్ని ఎలా కాపాడతావు శంకర్? నువ్వు మరీ అంత వరి అయిపోకు రాకేష్. వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో ఎలాంటి పొరపాట్లు జరగవు. వాళ్ళు రైట్ చేసేసి సారీ చెప్పి మరీ వెళ్ళిపోవాల్సిందే. నీ కాన్ఫిడెన్స్ చూస్తే నవ్వొస్తుంది శంకర్. నన్ను మరీ అంత తక్కువ అంచనా వేస్తే ఎలా? ఎలాంటి ప్లాన్ లేకుండానే నీ చేత గౌరీ చేత రిజైన్ చేయించాను అనుకుంటున్నావా? ఆ అబ్బాయిని జెండేని ఇరికించాలనే ప్రీ ప్లాన్